श्रीगुरुभ्यो नमः। श्रीगणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ॐ नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीनारायणभट्टतिरुगुरवे नमः। శ్రీమాన్ నారాయణ భట్టతిరి విరచితమైన శ్రీమన్నారాయణీయం అనే శ్రీకృష్ణ లీలామృత భాగవతానికి సంక్షిప్త భాగవతానికి భక్తులకు మిత్రులకు ఆసక్తి కలిగిన పెద్దలకు ఆహ్వానం. 12 స్కంధాల ఈ సంక్షిప్త భాగవతంలో 100 దశకాలు ఉన్న ఈ సంక్షిప్త భాగవతంలో మొదటి దశకంలో ప్రథమ స్కంధ పరిచ్ఛేదంలో మొదటి 2-3 దశకాలతో ప్రథమ స్కంధం, మొదటి స్కంధంలో 3 దశకాలు. ఈరోజు 4వ దశకము ద్వితీయ స్కంధ ప్రారంభం. 4వ దశకానికి అష్టాంగ యోగ సిద్ధి వర్ణనం. సంక్షిప్తంగా మరలా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విచిత్రమైన శైలిలో మహానుభావుడు నారాయణ భట్టతిరి విచిత్రమైన పరిస్థితులలో ఈ శ్రీమన్నారాయణీయాన్ని సృజించి మనకు అందించారు. ఒకటేమో ప్రత్యక్షంగా ఐహికమైన ఆముష్మిక ఫలితం ఎలాగూ ఉంటుంది, ఐహికమైన ఫలితము తీవ్రమైన వ్యాధి నుండి విముక్తుడు కావటం కోసం ఒకటి. రెండవది సంస్కృత మూల భాగవతము, వ్యాస పరమాత్ముడు అందించిన మూల భాగవతాన్ని, శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని సంక్షిప్తీకరించి మనకు అందించటం. అటు వ్యాస భగవానుడైన మొట్టమొదటిసారిగా దేశీయ భాషలలోకి తెలుగు భాషలోకి అనువదింపబడిన భాగవతానికి కర్త అయిన పోతన మహానుభావుడు, అటు వ్యాస మహానుభావుడైన ఇటు పోతన మహానుభావుడైన, ఆ తరువాత వివిధ దేశీయ భాషలలోకి అనువదించిన వారు మరాఠీలోకి, కన్నడలోకి, తమిళంలోకి, అస్సామీస్లోకి, బెంగాలీలోకి, హిందీలోకి, ఇలా వివిధములైన దేశీయ భాషలలోకి అనువదించిన వాళ్ళైన ప్రార్థన, వారి ఇష్ట దైవాల ప్రార్థన, వ్యాస భగవానుడి ప్రార్థన, శుకపరబ్రహ్మ ప్రార్థన, ఆ తరువాత నైమిషారణ్యం, ఆ అరణ్య వర్ణన, సూతుడు శౌనకాది మునులకు వారు అడిగిన పిమ్మట శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని పరీక్షిన్ మహారాజు దగ్గర నుండి మొదలుపెట్టి వర్ణించటం ఇలా జరుగుతుంది. కానీ నారాయణ భట్టతిరి మహానుభావుడు మాత్రం అందుకు భిన్నంగా నేరుగా పరమాత్మను ప్రార్థించి మొదటి స్కంధంలో 3 దశకాలలో, ద్వితీయ స్కంధంలో 4వ దశకంలో అష్టాంగ యోగ సిద్ధి వర్ణనం అనేది చేస్తున్నారు. కల్యతాంబమకురుష్వతావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాశు తవ తుష్టిమాప్నుయాం. కల్యతాంబమకురుష్వతావతీం కల్యతే భవదుపాసనం యయా. నిన్ను ఉపాసించటానికి కావలసిన ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించి, ముందు చెప్పుకున్నట్లుగా శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం కనుక దేనికైనా కళలను ఉపాసించాలనుకున్న సంగీతమైన, నృత్యమైన, కవనమైన, శిల్పమైన, చిత్రలేఖనమైన, యోగమైన, ధ్యానమైన, యజ్ఞమైన, యాగమైన, భక్తి అయినా ఏది అయినా భారతీయుల సంప్రదాయంలో అన్నీ కూడా పరమాత్మకు అభిముఖంగానే. సంగీతం పరమాత్మను స్తుతించడం కోసమే, నృత్యము పరమాత్మ లీలలను అభినయించడం కోసమే, చిత్రము పరమాత్ముని రూపాన్ని ఊహించి
చిత్రించడం కోసమే. ఇలా ఏది చేయాలన్నా, ఏ మార్గంలో చేయాలన్నా ఆరోగ్యం కావాలి కనుక తీవ్రమైన అనారోగ్యంతో పీడింపబడుతున్న నారాయణ భట్టతిరి తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని, తద్వారా పరమాత్ముని మార్గంలోకి తనను మరలించమని కోరుతున్నాడు కనుక కల్యతాంబమ కురుష్వతావతీం కల్యతే భవదుపాసనం యయా, నీ ఉపాసన చేయటం కోసము కల్యతాంబమ కురుష్వతావతీం, నన్ను ఆరోగ్యం కలిగిన వాడిగా ఆరోగ్యవంతుడిగా చెయ్యి తండ్రి. స్పష్టమష్ట విధయోగచర్యయా పుష్టయా శుతవ తుష్టిమాప్నుయాం, నీవు దయదలిచి నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి నీ ఉపాసనకు తగిన ఆరోగ్యాన్ని నాకు ప్రసాదిస్తే అష్టాంగ యోగమును సంపూర్ణంగా ఆచరించి అనుష్ఠించి తద్వారా స్పష్టమష్ట విధయోగచర్య పుష్టయాశు తవ తుష్టిమాప్నుయాం, నీకు సంతోషాన్ని తృప్తిని కలిగించి తద్వారా నీ కరుణకు పాత్రుడనవుతాను కనుక నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అంటున్నారు. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమై ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమై, నిత్యము నీ భక్తులమైన నేను దృఢమైన బ్రహ్మచర్యాన్ని, యమ నియమ ఆసనాది సాధనలు, స్నానము శుచి ఇత్యాదులతో కూడిన యమ నియమముల చేత పవిత్రులమై సుఖాసనం లేక పద్మాసనంలో, సుఖాసనం అంటే ఎంతసేపైనా కూర్చోటానికి ఏ భంగిమ, ఏ పోస్చర్, ఏ ఆసనం ఏది అనువుగా ఉంటుందో తిష్ట కుదిరితే కానీ నిష్ఠ కుదరదు కనుక తిష్ట వేసుకొని కూర్చోవటం. ఎంతసేపు అయినా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా కూర్చోగలిగిన పద్ధతిని అవలంబిస్తే అలా కూర్చోనగలిగితే ఎంతసేపు అయినా పాడటానికైనా, ఆడటానికైనా, మాట్లాడటానికైనా ఆ సౌఖ్యం, శారీరకమైన సౌఖ్యం అవసరం కనుక అలా సుఖమైన ఆసనాన్ని ఎంచుకొని కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరా. పంకజాద్యం అంటే పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని భవత్పరాహ, నీ పరులమై నిన్ను మాత్రమే ధ్యానిస్తూ నీ సేవలో కొనసాగుతాం కనుక అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలా ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖా. తారం అంతరః అనుచింత్య సంతతం, తారము తరింపజేసేది, ప్రాణాయామము కంటే ముందుగా చేయవలసినది ఓంకారము. తారమంతరనుచింత్య సంతతం, ఓంకారాన్ని ధ్యానించుచు ప్రాణవాయుమభియమ్య నిర్మలా, ప్రాణాయామమును చేస్తూ ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖా. ఇంద్రియములను నియమించుకొని ఇంద్రియములను నీ వైపు మరలించి ఓంకారాన్ని పలుకుతూ ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ప్రాణవాయువును నియమించుకుంటూ ప్రాణాయామం చేస్తూ. చాలా సందర్భాలలో పూజలు ఇత్యాదులలో కూడా అవసరమే. వాటిలో కూడా చేసేవాళ్లకు ఓపిక సమయం ఉండదు, చేయించేవాళ్లకు ఓపిక సమయం ఉండదు. ప్రాణాయామం చేయండి అని పూజకు కూర్చున్న వాళ్లతో చెప్పే పురోహితులను, అర్చకులను, బ్రాహ్మణులను చాలామందిని చూస్తాం. 1-2 చోట్ల ముక్కు పట్టుకోండి అనేవాళ్ళను కూడా చూశాను నేను, సరదాగా చెప్పడం కోసం కాదు. ముక్కు పట్టుకోండి అంటే బ్రాహ్మణుడి ముక్కు పట్టుకోవడానికి చేయి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవడు ముక్కు పట్టుకోవాలో తెలియక. 1 సెకండ్ కూడా పట్టదు ప్రాణాయామం చేయండి అని చెప్పటానికి. ప్రాణాయామంలో కూడా ప్రాణాయామాన్ని గురించిన ప్రత్యేకమైన ఉపనిషత్తు ఉన్నది. మామూలుగా ఇప్పుడు అందరూ చెప్తున్నట్లుగా, అందరూ చేస్తున్నట్లుగా ముక్కు యొక్క ఎడమ రంధ్రంలోంచి పీల్చి కొద్దిసేపు ఆపు చేసి
మరలా ముక్కు యొక్క ఎడమ రంధ్రంలోంచే వదిలిపెట్టడం కాదు. నిజానికి ప్రామాణికమైన విషయాన్ని చెప్తున్నాను. సందేహాలుంటే ఎవరైనా అడగవచ్చు, చర్చ కూడా చేయొచ్చు, పండిత చర్చ కూడా చేయొచ్చు. కుడి పక్కన మూసుకొని ఎడమ నాజిల్ ఎడమ రంధ్రంలోంచి గాలి పీల్చి రెండింటినీ బంధించి కుడి పక్క నుండి మాత్రమే వదిలిపెట్టడం. మరలా ఎడమ పక్క మూసి కుడి పక్క నుండి లోనికి పీల్చి ఆపి ఎడమ పక్క నుంచి వదిలిపెట్టడం. ఇది ఒక సర్కిల్, ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇది ఒక వృత్తము, ఒక చక్రం పూర్తిగా అవుతుంది. ఎలా చేయాలి? స్త్రీ పురుషుల తేడా లేకుండా. దీనికి స్త్రీ పురుషుల జాతి ప్రాంత లింగ వయోభేదాలు ఆ వివక్ష అక్షరాస్యత ఇవేం అక్కర్లేదు. పలకగలిగిన వాళ్ళైతే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అక్కడ దాకా పీల్చడం. రెండు పక్కల ఆపి ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వః అక్కడ దాకా కుంభించినప్పుడు అనుకొని ఓంకారంతో వదిలిపెట్టడం. మరలా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువః అక్కడ దాకా కుంభించిన దాంట్లో ఓంతో బయటికి వదిలిపెట్టడం. సాధన కావాలి అనుకుంటే, ఇంకా సంక్షిప్తంగా కావాలి అనుకుంటే, ఎడమ పక్క నుంచి లోపలికి పీల్చేటప్పుడు 4 అంకెలు లెక్క పెట్టుకునే మేరకు పీలిస్తే, ఒకవేళ 2, 3 మూసివేసి కుంభించడం, అది 8 లెక్క పెట్టుకుంటే, అంటే లోపలికి ఎడమ పక్క నుంచి లోపలికి పోయేది 4 అయితే, నిలబెట్టడం 8 అయితే, వదిలిపెట్టేటప్పుడు 16 లెక్క పెట్టేదాకా. మరలా ఇక్కడి నుంచి కుడి ప్రక్క నుండి లోనికి పీల్చుకునేటప్పుడు 1, 2, 3, 4 అనుకొని, రెండు ప్రక్కలా మూసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8 లెక్క పెట్టి, ఎడమ ప్రక్క నుంచి మళ్ళీ వదిలిపెట్టేటప్పుడు 16 వరకు. ఇది ఒక సర్కిల్, ఇది ఒక వృత్తము. ఇది అసలైన పద్ధతిగా ప్రాణాయామం పూజల ముందు కానీ సాధన ముందు కానీ ఏ సందర్భంలోనైనా ప్రాణాయామము చేసే పద్ధతి, చేయవలసిన పద్ధతి, పూర్తి ఫలితాన్ని తీసుకునడం కోసం, శారీరకమైన మానసికమైన ఫలితాన్ని పూర్తిగా రాబట్టుకొనడం కోసం ప్రాణాయామం చేయవలసిన పద్ధతి ఇది. ఇంత సమయం ఉండదు కనుక బహుశా చేసేవాళ్లకు ఉండదు, చేయించేవాళ్లకు ఉండదు. ఆయన మన దగ్గర ఇప్పుడు వ్రతం చేయించాలి, మళ్ళీ పోయి ప్రేతకార్యం పితృకార్యం తద్దినం పెట్టించడం చేయాలి. సూపర్ మార్కెట్ కనుక ఒకప్పుడు ఇవన్నీ అవసరం అంటే ఇవన్నీ ఖచ్చితంగా అవసరమే కనుక పంచుకోవడం జరుగుతున్నది. ఆదరించిన వాళ్ళు ఆదరించవచ్చు, ఆదరించని వాళ్ళు ఆదరించకపోవచ్చు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కదా. ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి అన్న పద్ధతిలో శుభకార్యాలు మాత్రమే చేయించేవాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు, నా చిన్నప్పుడు కూడా. అశుభకార్యాలు, ప్రేతకార్యాలు, తద్దినాలు, మాసికాలు ఇట్లాంటివి మాత్రమే చేయించేవాళ్ళు ఉంటారు. ఎవరు చేయించవలసింది వాళ్ళు చేయించడం వలన తొట్టుపాటు అనేది లేకుండా జరుగుతుంది, పొరపాటు అనేది లేకుండా జరుగుతుంది. అప్పటిదాకా పెట్టి వచ్చిన తద్దినంతాలుగు మంత్రం మనస్సులో మెదిలిన సంకల్పం చెప్పేటప్పుడో వ్రతం చేయించేటప్పుడో ఆ దోషం వస్తుంది. కనుక శుభకార్యం చేయించేవాళ్లే శుభకార్యానికి, అశుభకార్యాలు చేయించేవాళ్లే అశుభకార్యాలకు వెళ్ళడం చేయించడం జరగాలి. అలా వెళ్ళినప్పుడు వెళ్ళగలిగితే, సమయాన్ని వెచ్చించి చేయగలిగితే, యజమాని అంటే చేయించుకునేవాడికి ఆ ధ్యాస, ఆ స్పృహ, సమయం ఉండదు, చేయించే వాళ్ళకు కూడా ఉండదు. అలా ఇద్దరు కూడా ఉంచుకొనగలిగి చేస్తేనే దాని తాలూకు ఫలితం పూర్తిగా మనం తీసుకోవడం సాధ్యమవుతుంది. అలా చేయాలి అనుకుంటే ప్రాణాయామము ఇలా చేయాలి. ఇలా ఒక వృత్తము పూర్తి చేసేట్లుగా చేయగలిగితే అనుభవైక వేద్యం ఇది. అనుభవిస్తే మాత్రమే తెలిసేది. ఒకసారి ఒక పూర్తి ప్రాణాయామంలోనికి తీసుకొని పూరకం ఆపి కుంభకం కుడిపక్క నుండి వదిలిపెట్టడం రేచకం, మరలా కుడిపక్క నుండి తీసుకునటం పూరకం, రెండు ప్రక్కల ఆపటం కుంభకం, మరలా ఎడం పక్క నుండి వదిలిపెట్టడం రేచకం.
ఇలా చేస్తే ఎంత బీపీతో కూర్చున్న వాడికైనా మనసు శరీరము ఎంత ప్రశాంతంగా అవుతుంది, అనుభవించి చూసుకోవచ్చు. కనుక ఇలా ప్రాణాయామాన్ని సాధన చేసి, దాన్నే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటున్నాం ఇప్పుడు డాక్టర్ల పరిభాషలో, ఆధునిక పరిభాషలో. అలా అనుకుని చేసినా ఈ మంత్రాన్ని గాయత్రి మంత్రంతో సహా చేయలేని వాళ్ళు కనీసం లోపలికి తీసుకున్న దానికంటే రెట్టింపు ఆపాలి, ఆ దానికంటే ఆపిన దానికంటే రెట్టింపు వదిలిపెట్టేప్పుడు మరలా అదే పద్ధతి. ఇలా ప్రాణాయామాన్ని ఒక 5 నిమిషాలు చేయగలిగితే, ఒక 3 వృత్తాలు చేయగలిగితే అద్భుతమైన ప్రశాంతత, మానసికమైన ప్రశాంతత కలుగుతుంది, అనుభవించి చూసుకోవచ్చు. ఇలా తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలా ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖా. తారం అంతరం అనుచించ, ఓంకారాన్ని ధ్యానిస్తూ నిరంతరము ప్రాణవాయువును నియమించుకున్నట్టు ప్రాణాయామం చేస్తూ ఇంద్రియాలను వేరే వాటి వైపు నుంచి సాధన వైపు, అనుకున్న దాని వైపు మరల్చి, ఇంద్రియాలను అదిమి పట్టుకొనడం కాదు, ఇంద్రియాలను మరల్చడం మాత్రమే. అలా చేసి తద్వారా నీ ఉపాసనను చేస్తాము తండ్రి. దానికి ఆరోగ్యం కావాలి కనుక ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహు తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రి చింతకా. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహు. స్వామి, నీ స్వరూపాన్ని ధ్యానిస్తాము. అస్ఫుటే వపుషితే, కానీ నీ స్వరూపము కుదిరినట్టే కుదిరి చెదిరిపోతుంది, ధారణ కుదరడం లేదు, స్పష్టంగా గోచరం కావటం లేదు తండ్రి. కనుక ధారయేమధిషణాం ముహుర్ముహు, బుద్ధిపూర్వకంగా మరల నీ రూపము మీదనే, నీ నామము మీదనే, నీ తత్వం మీదనే, నీ గుణం మీదనే స్థిరంగా దృష్టిని, బుద్ధిని, మనసును, చిత్తమును, శరీరాన్ని మరల్చటానికి ప్రయత్నం చేస్తాము. తేన భక్తిరసమంతరార్ద్రతాముద్వహేమ భవదంఘ్రి చింతక. తేన, అలా చేయటం వలన, నీ మీద భక్తి వలన, నీ పాదములనే నిరంతరము మరలా ఎక్కడికో పోతున్న మనసును లాక్కొని తీసుకుని వచ్చి మరలా నీ మూర్తి మీద, నీ వదనం మీద, నీ నాభి మీద, నీ పాదముల మీద, నీ హస్తముల మీద, నీ ఆభరణముల మీద, నీ ఆయుధముల మీద నిరంతరము ఇలా పరిభ్రమించేట్లుగా మాత్రమే, ఇతర విషయాల మీద పరిభ్రమిస్తూ పోవటం కాకుండా ఇలా నీ చుట్టూ మాత్రమే పరిభ్రమించేట్లుగా చివరికి వచ్చి నీ పాదముల మీద మాత్రమే కేంద్రీకరింపబడి స్థిరంగా, నిశ్చలంగా మా మనసు ఉండేట్లుగా మేము సాధనం చేస్తాము తండ్రి. తద్వారా నీ తాలూకు భక్తి రసంలో మునకలు వేస్తాము తండ్రి. విస్ఫుటావయవభేద సుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతా త్వదాశ్రయ. అలా నీ పాదపద్మాలను ఆశ్రయించి ధారణ చేయడం వలన, సాధన చేయడం వలన క్రమంగా సాధనలో స్థిరపడటం, మనసు భ్రమించకుండా పరిపరి విధాలుగా పోకుండా స్థిరీకరించి, కేంద్రీకరించి నిశ్చలంగా నీ పాదపద్మాలను మాత్రమే చూడటం జరుగుతుంది ఎంతటి వారికైనా. అందుకే ఈ యుగంలో ఎందరో ఉన్నారు మహానుభావులు, ఎవరి ప్రాప్తం వారిది, ఎవరి ధన్యత వారిది, ఎవరి పురాకృత సుకృతం వారిది. శ్రీరామకృష్ణ పరమహంసను మించిన సాధకులు లేరు. ఆయన అంటారు ఒక చోట, ఎన్ని మాలలు తిప్పాము, ఎన్ని గంటలు తిప్పాము, గంటలు తిప్పాము అన్నది కాదు, ఎంత చేసినా ఒకానొక క్షణం మాత్రమే ఆ ధ్యాస చెదరకుండా నీవు సాధన చేస్తున్న క్రమంలో నీవు ధ్యానిస్తున్న మూర్తి మీద నిలుస్తుంది.
108 సార్లు గాయత్రాన్ని మననం చేస్తూ మాలను తిప్పుతున్నా ఏ ఒక మాలలో 2 మాలల్లోనో అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసినా ఒక నామము 2 నామాలు మాత్రమే ఆ మేరకు మాత్రమే సాధన స్థిరంగా శుద్ధంగా ఉంటుంది. అదే నువ్వు చేసింది. ఆ 108 3 సార్లు చేసింది లెక్క కాదు. అదే మాట అంటూ ధ్యానం ఎప్పుడైనా సాధ్యమైనంత తక్కువగా ఉండాలి, అంత సూక్ష్మీకరింపబడి ఉండాలి అంటారు. గంటల కొద్దీ సాధన చేయవద్దు అంటాడు, వేస్ట్, శుద్ధ దండగా అంటారు. 1 నిమిషము 2 నిమిషాలు 5 నిమిషాలు చాలు అంటారు. ఆ మేరకు కుదిరిన ఏకాగ్రత అదియే నీవు చేసిన దానికి ఫలితాన్ని ఇచ్చేది. కనుక గంటల కొద్దీ ఇవాళ 3 గంటలు పట్టింది 4 గంటలు పట్టింది అని చెప్పడం వలన ప్రయోజనం లేదు. కేవలం సమయాన్ని వృధా పుచ్చటమే, ఇతరులకు చెప్పుకోవడానికి కోసం మాత్రమే పనికొస్తుంది అది. కనుక ఎంతో కాలం ధారణ చేయటం వలన చేయగా 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 వంట చేస్తున్నది తల్లి, కానీ పిల్లవాడి మీద ధ్యాస ఉంటూనే ఉంటుంది. వాడికి అవసరమైనప్పుడు మాత్రమే మళ్ళీ అమ్మ దగ్గరకు వస్తాడు పాలు తాగటానికి. ఈ లోపల ఇల్లంతా తిరుగుతాడు, బయటికి పోతాడు, పక్క వాళ్ళకి, రోడ్డు మీదకి పోతాడు, ఇలా తిరుగుతూనే ఉంటాడు. మనసు అలాంటిదే. తల్లి ఒక దగ్గర గోడ మీద కుదురుగా కూర్చుంటే కోతి పిల్ల కొమ్మలు ఎగురుతుంది, అది పట్టుకుంటుంది, ఇది పట్టుకుంటుంది, వేరే కోతుల తగాదా పడుతుంది, మరలా వచ్చి తల్లి దగ్గర పాలు తాగిపోతుంది. దానంతా అది వస్తుంది. లేదు, ప్రయత్నపూర్వకంగా మనం తీసుకురావాలి. పిల్లగాడిని ఆడుకోవటానికి అక్కడ పోతే వంట చేస్తూ కూడా తల్లి మరలా ఎక్కడికి పోయాడని వెతుక్కుంటూ మరలా తీసుకొచ్చినట్లుగా మనసు అలా దానంతటా అది పోతుంటే ప్రయత్నపూర్వకంగా దానంతటా దాన్ని తీసుకుని వచ్చి ఎక్కడైతే కేంద్రీకరిద్దాం మనసును అనుకుంటామో అది అమ్మవారి పాదం కావచ్చు, అయ్యవారి పాదం కావచ్చు, ఆ అమ్మ సరస్వతి కావచ్చు, లక్ష్మి కావచ్చు, గాయత్రి కావచ్చు, పార్వతి కావచ్చు, లలిత కావచ్చు, ఆ అయ్య రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలా వాళ్ళ మీదికి, ఆ పాదముల మీదికి, ఆ మూర్తి మీదికి మరలా తీసుకుని రావటమే సాధన. అలా సాధన చేయగా 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 విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపు సుచిరశీలనావశాత్. అలా ధారణ చేయగా చేయగా ధ్యానం కుదురుతుంది. కళ్ళు మూసుకున్న వెంటనే అనుకున్న ఆ అమ్మ పాదం, ఆ అయ్య పాదం ఏది రుచిస్తే ఆ పాదం గుర్తుకు వస్తుంది. అలా చేస్తాను తండ్రి. అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతా త్వదాశ్రయా. తత్ఫలితంగా విస్ఫుట అవయవ భేద సుందరం త్వద్వపు సుచిరశీలనావశాత్. దివ్యమైన అంగములతో కూడిన నీ సర్వమంగళ రూపాన్ని నీ విగ్రహం మీద, నీ పాదముల మీద ధ్యానాన్ని దాని మీదనే ఉంచి, మనస్సును అక్కడే ఉంచి స్థిరంగా ఉండటానికి అవకాశం దొరుకుతుంది తండ్రి. అప్పుడు అశ్రమం మనసి చింతయామహే, ఎటువంటి శ్రమ లేకుండా ప్రత్యేకంగా పట్టి బంధించుకొని తీసుకొని రాకుండా 6వ నెల 7వ నెల 8వ నెల పాకటం వచ్చిన తర్వాత 1వ సంవత్సరం 2వ సంవత్సరం ఇలా బయటికి పోతున్న పిల్లగాడు అలా 3 ఏళ్లకు 4 ఏళ్ళకు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి అలా కుదురుగా అమ్మ దగ్గరే కూర్చున్నట్లుగా మనసు అప్పుడు అలా చెప్పిన దగ్గర కూర్చుంటుంది. ఇది ఇంత ఓపిక కావాలి, ఇంత శ్రద్ధ కావాలి, ఇంత పట్టుదల కావాలి, ఇంత సాధన కావాలి. అలా చేస్తే ఎలాంటి శ్రమ లేకుండా అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతా త్వదాశ్రయ. ఆ ధ్యానయోగంలో నిరతులమై నిన్ను ఆశ్రయించి అశ్రమం మనసుకు శరీరానికి కూడా శ్రమ లేకుండా నిన్ను చింతించడం, నిన్నే చింతించడం, స్థిరంగా చింతించడం, చంచలత్వం లేకుండా కేంద్రీకరించి మనస్సును చింతించడం జరుగుతుంది తండ్రి. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్మధురతా హృతాత్మనాం సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి తే అవభాసతే. బ్రహ్మరూపం అయి తే అవభాసతే. తండ్రి, ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం, ఇలా నీ మూర్తిని ధ్యానించటం వలన అది హృదయంలో పదే 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 కదలాడటం వలన ఉన్మిషత్ మధురతా హృతాత్మనం, ఆ మాధుర్యం చేత
పరవశించిపోవడం జరుగుతుంది. సాంద్రమోదరసరూపమాంతరం, అప్పుడు సాంద్రమైన అంటే సచ్చిదానంద ఘన స్వరూపమైన, ఇదంతా ఏంటి, ఇంత పెద్ద నామెంక్యులేచరు, ఇంత పెద్ద విశేషణాలు ఉంటే ఎట్లా అనుకుంటే, దివ్యమైన ఈ రూపం అనుకుంటే చాలు. నీ సచ్చిదానందఘన పరబ్రహ్మస్వరూపము, దివ్య మంగళ సుందర విగ్రహం అలా సాధన చేసేవారి హృదయాలలో, మా హృదయాలలో నిలిచిపోతుంది తండ్రి అని సాధన ప్రణాళిక సిలబస్ చెప్తున్నారు ఇక్కడ. ఈ రకంగా శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని సంక్షిప్త భాగవతాన్ని ఇలా మొదలుపెట్టినట్లుగా ఈ మహానుభావుడు మొదలుపెట్టినట్లుగా వ్యాస మహర్షి కానీ, ఇటు పోతన మహానుభావుడు కానీ మిగిలిన దేశీయ భాషలలోనికి శ్రీకృష్ణ లీలామృత భాగవతాన్ని అనువదించిన వారు కానీ ఇలా చేయలేదు. ఇది ఒక విశేషం నారాయణ భట్ట తిరివారి ఈ రచనలో. నేరుగా అసలు సంస్కృతమే పరోక్ష ప్రియా దేవతలు పరోక్ష ప్రియులు, ప్రత్యక్షంగా చెప్పరు. అత్తమామగారులు భార్యలు సాధించినట్టుగా ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్తారు. అందుకనే అత్త మామ భార్య వీళ్ళే దేవతలు, అమ్మ నాన్న అన్నదమ్ముల కంటే. దేవతలు అలా పరోక్షంగా చెప్తారు. ఆ దేవతల భాష సంస్కృతం, అది కూడా పరోక్షంగా చెప్తుంది, సంక్షిప్తంగా చెప్తుంది, క్లుప్తంగా చెప్తుంది. వ్యాసుల వారి వాంగ్మయాన్ని లేదా వాల్మీకి వారి వాంగ్మయాన్ని లేదా కాళిదాస్ మహానుభావుడి వాంగ్మయాన్ని, ఆదిశంకరుల వాంగ్మయాన్ని పరిశీలిస్తే, ఇతర మయూరుడు కావచ్చు, భాసుడు కావచ్చు, ఏ సంస్కృత వాంగ్మయాన్నైనా పరిశీలిస్తే క్లుప్తత, ఆ భాషలోనే ఆ సౌకర్యం ఉంది. ఒక పదానికి ఎన్నో అర్థాలు గనక, ఒక మాటకు ఎన్నో అర్థాలు కనుక అలా క్లుప్తంగా ఆయన విస్తృతంగా విస్తారంగా చెప్పే అవకాశం ఉంటుంది. అలా చెప్తుంది సంస్కృత భాగవతం. మిగిలిన సంస్కృత గ్రంథాలు కూడా తెలుగులోకి వచ్చేప్పటికీ విశదీకరించి విశాలంగా విస్తృతంగా చెప్పాలి. అయితే తను చెప్పినది సంస్కృత భాగవతమే అయినా ఈ మహానుభావుడు అత్యద్భుతమైన సంక్షిప్తీకరణ చేసి మనకు అందించాడు. కండెన్స్డ్ ఫామ్, ఇంత అద్భుతంగా, ఇంత అందంగా, ముఖ్యమైన విషయాలు చెదిరిపోకుండా ఇలా కండెన్స్ చేయడం, సూక్ష్మీకరించడం పురాకృత సుకృతం వలన పట్టుబడిన సరస్వతీదేవి యొక్క అనుగ్రహం తప్ప వేరే కాదు. ఇంత సంక్షిప్తీకరించిన ఇంత అందమైన గ్రంథము వేరే ఎక్కడా ఉండదు నా అత్యల్పమైన పరిశీలనలో. అది ఒక విశేషం ఈయన గారి నారాయణ భట్టతిరివారి. ఇక మిగిలిన అటు వ్యాసుల వారు కానీ, ఇటు పోతన కానీ, మిగిలిన వారు ఎవరైనా కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సూతుడు, శౌనకాది మునులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకు చెప్పిన దాన్ని పోతున్నట్టుగా ఇలా ఉంటుంది. ఈయన అంతా నేరుగా ఈయన మాత్రమే చెప్తున్నట్లుగా చెప్తారు. మధ్యలో వేరే ఎవరు ఉండరు. నేరుగా డైరెక్ట్గా విషయంలోకి, సబ్జెక్టులోకి దూకడం, డైరెక్ట్గా నేరుగా చెప్పడం. తత్సమాస్వదన రూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రిత పునరత పరిచ్యుత వారభేమహి చ ధారణాదికం. జగన్నాథ శ్రీకృష్ణ, సర్వాంగశోభితమైన తత్ సమాస్వదన రూపిణీం స్థితిం త్వత్ సమాధిమయి విశ్వనాయక, ఆ నీయందే, నీ స్వరూపమంతే, దివ్య సుందరమైన నీ రూపమునందే మా మనస్సులు త్వత్సమాధిమయి అంటే నీ యొక్క ఆ రూపమునందే సమాధి స్థితిలో అంటే పూర్తిగా కేంద్రీకరించబడి ఉండడం చేత ఆశ్రిత పునరత పరిచ్యుత వారభేమహి చ ధారణాదికం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అలా ఆశ్రయించి ఉండడం వలన పునరత పరిచ్యుత వారభేమహి చ, మరలా ఒకవేళ పరిచ్యుతి జరిగిన అంటే జారిపోవడం జరిగిన అంటే ధారణ ధ్యానం కొద్దిగా చెదిరిపోయినా అలవాటు పడుతుంది కనుక, మనస్సు ఇంద్రియములు అలవాటు పడతాయి కనుక మరలా తీసుకుని వచ్చి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆడుతూ పాడుతూ దుడుగ్గా వెళ్ళిపోయిన పిల్లవాడిని మరలా చేయబెట్టి తల్లి లాక్కొని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లుగా మరలా మా మనస్సును తిరిగి తీసుకుని వచ్చి నీ చింతన యందు కూర్చోబెట్టడం తేలిక అవుతుంది తండ్రి. ఆశ్రితా పునరత పరిచ్యుతావారభేమహి చ ధారణాదికం. మరల ధారణ ధ్యానము మళ్ళీ ప్రారంభమే. ఇలా ఎన్నిసార్లు
చేయగా 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 అప్పుడు ధారణ విశేషంగా ఎన్నో శ్లోకాలలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడే భగవద్గీతలో ఎన్నో చోట్ల చెప్పిన విషయాలు ఇవి. ఇలా చెప్పడం తేలికగానే మనస్సును అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఎట్టివాడికైనా మనస్సును స్థిరంగా ఉంచుకొనడం, అదుపులో ఉంచుకొనడం చాలా కష్టము, అసాధ్యమే అర్జున. కానీ అభ్యాస వైరాగ్యాదుల చేత అది సాధ్యము. ఆ భావాన్నే ఇలా మరలా మరలా సాధన చేయటం వలన అప్పటికీ కూడా ఎప్పుడైనా మనసు చలించిపోతే, జారిపోతే, భ్రమిస్తే, చంచలత్వానికి లోనైతే మరలా తీసుకుని వచ్చి మరలా సాధన చేస్తాము, మరలా ధారణ చేస్తాము తండ్రి. అంటే ఇలా చెయ్యాలి అని మనకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్వత్పరాత్మసుఖ కల్పితోత్సవా ముక్తభక్తకులమౌలితాంగతా సంచరేమ శుక నారదాదివత్. ఇత్థం అభ్యసన నిర్భరోల్లసత్ త్వత్పరాత్మసుఖ కల్పిత ఉత్సవా. ప్రభు, ఇత్థం ఇలా అభ్యాసం చేయటం వలన అత్యంతమైన త్వత్పరాత్మ సుఖకల్పిత ఉత్సవా, నీకు సంబంధించిన ధ్యానం తాలూకు మననం తాలూకు ఆనందంలో ఓలలాడుతాము తండ్రి. ముక్త భక్త కుల మౌలితాంగతా. అలా చేయటం వలన ముక్తులైన భక్తుల కులంలో చేరిపోతాం. ముక్త భక్త కుల మౌలితాంగతా. ముక్తులైన భక్తుల కులంలో చేరడం మాత్రమే కాదు, ముక్తులైన భక్తుల కులంలో శ్రేష్ఠలమవుతాము. సంచరేమ శుక నారదాదివత్. అలా ఇక ధ్యానం చేయగా 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 పట్టుబడితే చేయటం అందువలన ముందు ముందు చెప్తారు, మొత్తం ఇప్పుడే చెప్పుకుంటే ఎట్లా. కానీ ఇదంతా ఒక ప్రణాళిక, ఒక సిలబస్. ఎందుకు చేయాలి? ఆ అవసరం ఉన్నవాళ్ళు, ఆ అర్హత ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, అదృష్టం ఉన్నవాళ్ళు సంధ్యావందనాదులు, ఈ ధ్యానాలు ఇవి ఎందుకు చేయాలి? ఆస్తికులైతే ఎందుకు చేయాలి అంటే ఇప్పుడున్న పట్టు, ఇప్పుడున్న కూర్చునే శక్తి, ఈ ఓపిక దవడల్లో, పళ్ళలో, కళ్ళలో, చెవులలో, నాలుకలో, చేతులలో ఈ ఓపిక ఉన్నప్పుడే సాధన చేస్తే కదలటానికి వీలు లేకుండా మంచంలో పడే అవసరం ఎప్పుడైనా వస్తే, వృద్ధాప్యంలో ఎలాగైనా వస్తుంది కనుక అప్పుడు వస్తే ఈ ధ్యానం అప్పుడు పనికొస్తుంది. బ్లైండ్ ఫోల్డ్గా కళ్ళకు గంతలు కట్టుకొని మోటార్ సైకిల్ నడుపుతుంటాడు, సర్కస్లో బావిలో నడుపుతుంటాడు. అది ఎప్పుడు సాధ్యం అంటే ముందు మోటార్ సైకిల్ నడపటం చేతనైతే అప్పుడు సాధ్యం. ముందు మోటార్ సైకిల్ నడపటం చేతనైతే కళ్ళకు గంతలు కట్టుకున్నా, ఎలా కట్టుకున్నా చేయటం తర్వాత సంగతి. ప్రారంభం మోటార్ సైకిల్ నడపడంతో నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా అలా నేర్చుకోవడంలో భాగమే. ఇది ఒక సిలబస్. ఇలా చేయగా 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 నా ఇంట్లో నా గురువాయూరప్ప మీదనో, నా అంటే ఎవరైనా కానీ, ఏ ఆంజనేయుడు, ఏ లక్ష్మియో, ఏ సరస్వతియో ఆ మూర్తితో పూజ వలన, ధ్యానం వలన అనుబంధం ఏర్పడితే నేను ఆఫీసులో ఉన్నా కానీ ఆ మూర్తి నా హృదయంలో ఉంటుంది. కారులో పోతున్నా కానీ, అంటే మిగిలిన ప్రపంచాన్ని పట్టించుకోవాలి, దీని మీదే ఉంటే ప్రమాదం జరుగుతుంది. ఎక్కడ ఉన్నా కానీ హృదయం నీ అందుబాటులో ఉన్నట్లుగా హృదయంలో నీ మూర్తి ఉంటే, నీ ఆరాధ్య దైవం హృదయంలో ఉంటే, నీవు ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడే ఉంటుంది. ఆ హృదయంలో నీ ఆరాధ్య దైవం ఉంటుంది. రైల్లో పోతున్నా, బస్సులో పోతున్నా, ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా, ఇందాక చెప్పుకున్నట్లుగా అమ్మ ఏం చేస్తున్నా ఒక కన్ను పిల్లవాడి మీద పెట్టినట్లుగా మనం ఏం చేస్తున్నా ఒక పార్శ్వము ఆ దేవీ దేవతల మీద, ఆ ఆరాధ్య దైవం మీద, ఆ ఇష్టమైన వస్తువు మీద పెట్టినట్లుగా ఏ వృత్తిలో ఉన్నా ప్రవృత్తి మాత్రం ఇదే అయితే నిరంతరము పరమాత్మతో అనుసంధానమయ్యే ఉంటాము. అలా చేయాలి, అలా చేస్తాము తండ్రి అని చెప్తున్నాడు. అప్పుడు సంచరేమ శుక నారదాదివత్.
ఇక్కడ ఉన్నాము, ఇక్కడ లేము, అక్కడ ఉండాలి, అక్కడికి పోవాలి అనే తేడా లేకుండా, ఇక్కడ అక్కడనే తేడా లేకుండా, వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా శౌచము, శుభ్రము, అపరిశుభ్రము ఇవేవీ లేకుండా ఎక్కడైనా, ఎందుకంటే ఇక మనస్సు అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్న శుక మహర్షికి, ఆ నారద మహర్షికి, వాళ్ళు ఉన్న చోట ఎటువంటి అపరిశుభ్రమైన స్థలమైనా అదే పరిశుభ్రతను చెందుతుంది కనుక, పరిశుభ్రమైపోతుంది కనుక ఆ స్థాయికి వస్తే ఈ తేడాలు ఉండవు. కనుక పుట్టంగానే నేను ఎక్కడుంటే అక్కడ పవిత్రత అని మనలాంటి వాళ్ళు అనుకోవటానికి వీలు కాదు. ఇంత సాధన చేసి 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 అప్పుడు నిజంగానే మనశ్శౌచం, కర్మశౌచం, బుద్ధిశౌచంచ భారత, శరీర శౌచం, వాక్ శౌచం, శౌచం పంచవిధం శౌచం పంచవిధం స్మృత మనువు చెప్పింది. ఇన్ని రకాల శౌచాలు ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే మనశ్శౌచం, జన్మశౌచం, కర్మశౌచంచ భారత, శరీర శౌచం, వాక్ శౌచం, శౌచం పంచవిధం స్మృతం. పంచేషు ఏతేషు పంచేష్వేతేషు మనశ్శౌచం విశిష్యతే. ఇన్ని శౌచాలు మనసును, కర్మను, జన్మను, శరీరాన్ని, వాక్కును ఇన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీటన్నింటిలోకి మనస్సును శుచిగా ఉంచుకోవడం ముఖ్యం అని చెప్తారు. కానీ ఆ మనస్సును శుచిగా ఉంచుకోవటానికి ఇవన్నీ అంచెలంచెలు. కనుక నా మనసు శుభ్రంగా ఉంది, నేను స్నానం చేయకుండా ఏం ధ్యానం చేసుకుంటాను, మైలలో ఉన్నాను, అయినా ఏమిటి మనస్సు శుభ్రంగా ఉంటుంది అని మనం అనుకోవటానికి వీలు కాదు. మనం అనుకుంటే అది అబద్ధమే అవుతుంది. ఆ స్థాయికి పోవటానికి ఎన్ని జన్మల సాధనో అవసరం ఉంటుంది. అదృష్టవంతులకు ఒక జన్మలో సిద్ధించవచ్చు. ఇలా చేయటం వలన ఆ శౌచం వచ్చి సంచరేమ శుకనారదాదివతకు, శుక మహర్షిలాగా, ఒక నారద మహర్షిలాగా ఇక సాధనలు, ఇక అభ్యాసాలు ఇవన్నీ ఉండవు. నిరంతరము అందులోనే ఉన్నాం కనుక ఒడ్డున ఉంటే నీళ్లతోనో గ్లాస్తోనో చెంబుతోనో గ్లాస్తోనో తీసుకొని నీళ్లు పోసుకుంటాం మీద. కానీ గంగలోనే స్థిరత్వంగా ఉంటే, గంగలోనే ఉంటే ఇంకా వేరే తీసుకుని పోసుకునే అవసరం లేదు, ప్రత్యేకంగా స్నానం చేసే అవసరం లేదు. కనుక నిరంతరము ఆ ధారణ, ధ్యాన, సమాధి, ఆ భక్తి రస ప్రవాహంలోనే ఉన్నవాడికి మరలా అందులోకి ఎగిరి దూకాల్సిన అవసరం ఉండదు. అలా శుక నారదాది మహర్షుల వలె, యోగుల వలె నీ చింతనలోనే తిరుగుతాము తండ్రి. త్వత్సమాధి విజయేతు యః పునర్ముక్షుమోక్షరసిక క్రమేణ వా యోగవస్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ సుషుమ్నయా శనైః. అలా నీ సమాధిలో, నీ ధ్యానంలో విజయులము. త్వత్సమాధి విజయేతు, అందులో విజయం సాధిస్తే యః పునర్ముక్షుమోక్షరసిక క్రమేణవా, ఆ ధారణ, ఆ ప్రయత్నము సఫలమై నిరంతరము నీ యందే స్థిరులమై ఉండటం జరిగితే, ఆ సాధన సంపూర్ణంగా సఫలమైతే కాలక్రమంలో మోక్షతత్పరులం అవుతాము, మోక్షాన్ని పొందుతాం. అప్పుడు యోగవస్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ సుషుమ్నయా శనైః. అప్పుడు యోగాన్ని వశ్యం చేసుకొని, అంటే యోగ మార్గాన్ని స్వాధీనపరుచుకొని, యోగ మార్గంలో షడాశ్రయైః, షట్ ఆశ్రయైః, షట్ 6 చక్రములు, ఈ 6 చక్రాలను కూడా స్వాధీనం చేసుకొని 6 చక్రాలను జయించి ఉన్నయత్యజ సుషుమ్నయా, ఉన్నయత్ అజ పైకి, అంటే ఉత్థానం వైపు, పురోభివృద్ధి వైపు పైకి వెళ్తాము. ఈ 6 చక్రాలను భేదించుకొని సుషుమ్నయా, సుషుమ్నా నాడి ద్వారా యోగ మార్గంలో శనై, నెమ్మదిగా 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 కానీ ఖచ్చితంగా ఇలా పైకి పురోభివృద్ధి సాధించి సుషుమ్నను భేదించుకొని వెళ్తాం తండ్రి. లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహ ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతః సార్ధమేవ కరణైర్నిరీయతే. ఇలా సాధన చేసి చేసి లింగదేహాన్ని త్యజించి త్వయి పరే నిరాగ్రహ లీయతే, పరాత్పరుడైన నీ యందు లీనమైపోతాం.
ఊర్ధ్వలోక కుతుకీత మూర్ధత సార్థమేవ కరణైర్నిరీయతే. ఆ విధంగా కాకుండా కొంతమంది భక్తులు ఊర్ధ్వలోకాల వైభవాలను చూడటానికి ఇష్టపడతారు. వారికి కూడా వారికి ఏ కుతూహలం అంటే వారి శరీరానికి అందులో ఉన్న ఆత్మ ద్వారా వచ్చిన సంస్కారం ద్వారా ఈ సాధన చేస్తున్నప్పుడు కానీ మనసులో ఏ మార్గం ద్వారా కోరుకుంటారో అభిలషిస్తారో అలా ఆ రకరకాల స్థాయిలను, ఆ లోకములను, ఆ అనుభవాలను చూసుకుంటూ ఆ ఆత్మ ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేస్తుంది. అగ్నివాసరవలర్క్షపక్షగై ఉత్తరాయణజుషా చ దైవతై ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే. ఇలా అగ్నివాసనం అగ్ని, దిన, శుక్లపక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా ఇక్కడ ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో పుంఖానుపుంఖాలుగా గ్రంథాలలో చెప్పిన దాన్ని చాలా నేరుగా చాలా సూక్ష్మీకరించి చెప్తున్నారు కనుక కొద్దిగా తెలుసుకొనడం, అనుసరించడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ దీన్ని మొత్తం పూర్తిగా చెప్పుకోవాలంటే గ్రంథాలు గంటలు అవుతాయి. సజీవముక్తిని కోరేవాళ్ళు అగ్నివాసరము, శుక్లపక్షము, ఉత్తరాయణము మొదలైన వాటి ద్వారా అధిష్టాన దేవతల ద్వారా దీన్ని అర్చిరాది మార్గం అంటారు. అంటే బ్రైట్ ప్యాథ్ ఆంగ్లంలో చెప్పుకుంటే ఒక్కోసారి తేలిగ్గా ఉంటుంది, ఎందుకో తెలియదు. దీన్ని అర్చిరాది మార్గం అంటారు. అర్చిరాది మార్గం ద్వారా సూర్యలోకాన్ని చేరతారు. అంటే ప్రకాశవంతమైన మార్గం ద్వారా సూర్యలోకాన్ని చూస్తూ మోక్షాన్ని చేరుకోవడం ఒక పద్ధతి. ఆస్థితోథమహరాలయే యదా శేషవక్త్రదహనోష్మణార్దీయతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేధస పదమత పురైవవా. అలా వెళ్ళిన తర్వాత ధ్రువమండలానికి చేరుకుంటుంది ఆత్మ. ధ్రువమండలానికి చేరుకుంటారు. అక్కడ మహానుభావులైన భృగు మహర్షులు అందరూ ఉంటారు. అక్కడ నుండి ఈ మహర్షులు ఉండే లోకానికి వెళ్ళిన తర్వాత దాన్ని మహర్లోకం అంటారు. మహానుభావులు ఉండే లోకం మహర్లోకం. అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యంలో ఆదిశేషుడు తన సహస్ర ఫణముల ద్వారా 1000 పడగల ద్వారా తీవ్రమైన అగ్నిజ్వాలను వెలువరిస్తూ ఉంటాడు. ఆ అగ్నిజ్వాలలో కాల్చబడుతూ పునీతులై, అంటే ఒక మార్గంలో వెళ్తేనేమో వైతర్యం ఉంటుంది, అది దాటి ముందుకెళ్ళి పునీతులైపోవాలి. ఈ మార్గంలో అగ్నిదేవుడు అంటే ఆదిశేషుని పడగల నుండి ఆదిశేషుని సహస్ర ముఖముల నుండి వెలువడుతున్న అగ్ని జ్వాలలలో పునీతమయ్యి ఆ ఆత్మ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళి ఈయతే భవదుపాశ్రయస్తదా వేధస పదమత పురైవవా. ఆ తరువాత సత్యలోకానికి చేరుకుంటుంది. ఈయతే భవదుపాశ్రయ తదా వేధస బ్రహ్మలోకానికి చేరుకుంటుంది, సత్యలోకానికి చేరుకుంటుంది. పురైవవ పదమత పురైవవ. ఇన్ని అంచెలంచులు, ఇన్ని మెట్లు, ఇన్ని లోకాలు, ఈ లోకాలు ఊర్ధ్వలోకాలన్నీ దాటుకుంటూ కాకుండా ముందుగానే కూడా నేరుగా కూడా నిన్ను సంతృప్తిపరిచిన సాధకుడు, నీ కరుణకు నోచుకున్న సాధకుడు నేరుగా కూడా బ్రహ్మపదానికి సత్యలోకానికి చేరుకుంటాడు. తత్ర వా తవ పదేథవా వసన్ ప్రాకృత ప్రళయేతి ముక్తతాం స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజస. తత్ర వా తవ పదేథవా వసన్, అక్కడ కానీ ఆ బ్రహ్మలోకంలో కానీ అక్కడ నుండి కూడా ఇంకా నీ లోకానికి నీ సాన్నిధ్యానికి వచ్చే అంత పుణ్యం చేసుకున్నవాడైతే నీ లోకానికి వచ్చిన తర్వాత అక్కడైనా ఇక్కడైనా ప్రాకృత ప్రళయేతి ముక్తతాం వసన్, ప్రాకృత ప్రళయం వచ్చేదాకా అక్కడే నీతోనే లేదా ఆ సత్యలోకంలో బ్రహ్మలోకంలోనే ఉంటాడు. స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజస. ఈ లోకంలో విరక్తి చెంది ఆ లోకంలోకి వెళ్ళినట్లుగానే బ్రహ్మలోకంలో కూడా విరక్తి చెంది నిన్నే చేరుకోవాలి అని కోరుకునేవాడైతే మహాప్రళయానికి ముందే స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోచస. జగదండం అంటే బ్రహ్మాండ కుండం. బ్రహ్మాండాన్ని
ఓజస శక్తితో తేజస్సుతో భేదించుకొని అక్కడి నుండి కూడా బయటపడి మోక్షాన్ని పొందుతాడు, నీ దగ్గరికి వస్తాడు. తస్య చ క్షితిపయము తస్య చ క్షితిపయో మహో నిలద్యో మహత్ ప్రకృతి సప్తకావృతి తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. తస్య చ క్షితి పయో మహో అనిలత్ మహత్ ప్రకృతి సప్తక ఆవృతి. ఆ యోగి తస్య చ ఆ యోగి క్షితి భూమి, పయస్సు జలము, మహస్సు అగ్ని, అనిలము వాయువు, ఆకాశము అను పంచభూతాలు, మహత్తత్వము, మూల ప్రకృతి, వీటన్నింటిని కూడా అంటే వీటిని 7 ఆవరణలు అంటారు వేదాంత ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో. వీటికి సంబంధించిన పరిమితులను ఛేదించుకొని ఈ సప్త ఆవరణలను దాటుకొని పరమానందాన్ని చివరి పదానికి చేరుకొని తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదం అనావృతం విభో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 7 ఆవరణలు భేదించుకున్న తర్వాత ఈ ఏవీ లేనటువంటి కేవలం నీవు, నీ తేజస్సు, నీ కరుణ మాత్రమే ఉన్న నీ సన్నిధికి చేరుకొని సుఖీయాతి తే పదం అనావృతం. వీటి చేత ఈ ఆవరణల చేత అనావృతమైన ఈ ఆవరణ ఏవి లేనటువంటి, ఈ మాయ లేనటువంటి, ఈ పంచభూతాలు లేనటువంటి, ఈ ప్రకృతి లేనటువంటి, ఈ తేజస్సు లేనటువంటి, కేవలం నీవు మాత్రమే ఉన్నటువంటి, నీ ద్వారానే ఈ ప్రకాశమంతా ఇదంతా ఉన్నటువంటి, మాటలలో వర్ణించటానికి వీలు లేనటువంటి ప్రకాశము, ఆనందము కలిగిన నీ పదానికి చేరుకొని యాతి తే పదం అనావృతం విభో. అక్కడికి చేరుకుంటాడు తండ్రి, అక్కడే ఆనందంగా ఉంటాడు నీ సన్నిధిలో. అర్చిరాదిగతి మీదృశీం వ్రజన్ విచ్యుతిన్న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేశ పాహి మాం. అర్చిరాదిగతి మీదృశీం వ్రజన్, ఈ విధంగా దీన్ని అర్చిరాది మార్గం అని ముందు చెప్పుకున్నట్లుగా ఈ అర్చిరాది మార్గంలో, ప్రకాశవంతమైన మార్గంలో, సూర్య మార్గంలో ఆదిశేషుని జ్వాలల ద్వారా పవిత్రీకరించబడుతూ 7 ఆవరణలు దాటుకొని ఏ ఆవరణలు లేని, ఏదీ లేనటువంటి, దివ్యమైన వర్ణించటానికి వీలు లేనటువంటి ప్రకాశము, ఆనందము కలిగిన ఆయన సన్నిధికి పోయే ఈ మార్గాన్ని అర్చిరాది మార్గం అన్నారు. కనుక ఈ అర్చిరాది మార్గంలో, తేజో మార్గంలో, సూర్య మార్గంలో పోయిన యోగీశ్వరుడు అర్చిరాదిగతి మీతృశీం వ్రజన్ విచ్యుతిన్న భజతే జగత్పతే. మధ్యలో ఇవన్నీ తాత్కాలిక మజిలీలు, మోక్షంలో కూడా, స్వర్గంలో కూడా వీడు ఆనందాన్ని అంటే అభిలషించిన ఆనందాన్ని బట్టి, కోరుకున్న ఆనందాన్ని బట్టి, కోరుకున్న స్వర్గాన్ని బట్టి అదంతా అయిపోగానే గెటౌట్ అని తన్ని పంపించడమే. బ్యాంకులో డిపాజిట్ అయిపోయిన తర్వాత నో బ్యాలెన్స్ అని చెప్పినట్లుగా ఇక్కడికి వస్తే మాత్రం ఇక బ్యాలెన్స్తో పని లేదు, ఈ బ్యాలెన్స్ ఉందా లేదా అనే పని లేదు. ఇక్కడ సమయం అయిపోయింది ఇక వెళ్ళు అనటం ఉండదు, శాశ్వతంగా నీతోనే ఉంటాడు. ఈ అర్చిరాదిగతి ద్వారా నీ దగ్గరికి వచ్చినవాడు అర్చిరాదిగతి మీదృశీం వ్రజం విచ్యుతిన్న భజతే. విచ్యుతి అక్కడి నుండి పడిపోవడం అనేది అంటే అది తాత్కాలికమైనది కాదు, అందుకని శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, క్షతి లేని, నాశనం లేని, పునరావృత్తిరహితమైన నీ పరమపదాన్ని చేరుకొనడం అనే మాట. అందుకని అక్కడే ఉంటాడు తండ్రి జగత్పతి. సచ్చిదాత్మక భవద్గుణోదయానుచ్చరంతమనిలేశ పాహిమాం. సచ్చిదాత్మగా ఇలా భవద్గుణోదయాన్ ఉచ్చరంతం, నీ యొక్క కళ్యాణ గుణగణములను గానం చేస్తాను, గానం చేసే నన్ను అనిలేశ గురువాయూరు పురవాస శ్రీకృష్ణ పాహిమాం, నన్ను రక్షించు తండ్రి అని 4వ దశకంలో ద్వితీయ స్కంధంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు యోగ సాధన ఎలా చేయాలి, దాని ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని, చాలా క్లిష్టమైన విషయాలను, ఎన్నో విషయాలను చాలా క్లుప్తంగా చెప్పిన అత్యద్భుతమైన దశకం ఇది. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇవాళ ఎలాగైనా అరగంటలో పూర్తి చేయాలి అని గడియారాన్ని తీసి మరీ ఎదురుగా పెట్టుకున్న రోజు కంటే గంట కంటే ఎక్కువైంది. ఇవాళ పెద్ద దశకం కనుక ఉన్న వాటన్నింటినీ కనీసం రోజుకు ఒక దశకమైనా తెలుసుకునే మార్గం, నేను తెలుసుకునే మార్గంలో ఉన్నాను, నాతో తెలుసుకునే మహానుభావులు ఎవరైనా ఉంటే వారికి ధన్యవాదాలు చెప్తూ, యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. స్వస్తి.